అన్న నిజంగా ఛాంపియన్ సినిమా చూసాను ఇప్పుడే అన్న. రోషన్ అన్న, రోషన్ అన్న నీకు దండం అన్న. రోషన్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా? రోషన్ అంటే మామూలు రోషన్ కాదు, వృత్తికి రోషన్ అంతే. వృత్తికి రోషన్ క్రాక్ చేసాడన్న. ఏదన్నా డైలాగులు, ఆ ఫైట్లు, అయ్యో బాబాయ్ ఫైట్లు గన్నెత్తం కాల్ చేస్తున్నాడు, కాళ్ళు తెగిపోయినా కూడా పరిగెత్తున్నాడు. ఛాంపియన్ అంటే అది. ఛాంపియన్ అంటే ఎవరైతే పరిగెత్తారో వాళ్ళే ఛాంపియన్. జీవితంలో మనం ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్ మనం సాధించలేం, అయినా కూడా పోరాడతాం, అదే ఛాంపియన్. రోషన్ పర్ఫార్మెన్స్ అయితే అయ్యో బాబాయ్ శ్రీకాంత్ కంటే దారుణం పోయా. భయా ఏదో పోయా యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ యాక్టింగ్ కళ్ళు ఏదో పిల్లి కళ్ళు పోయా. పిల్లి కళ్ళు పులి కళ్ళు యాడైపోయినాయి. అన్న సినిమా చేస్తున్నాడు చెప్పినా, థియేటర్ లో చెప్పా ఏమన్నా, రోషన్ అన్న నీ సినిమాకి 1000 కోట్లు పక్క పో అని చెప్పినా. అన్న కూడా ఏమన్నాడంటే అవును తమ్ముడు ఖచ్చితంగా కొట్టుతాం, కొట్టి చూపిస్తాం అన్నాడు. అదే ఛాంపియన్. కానీ లాస్ట్ లో దుల్కర్ సల్మాన్ అన్న వచ్చాడు, యాడయ్యాడు. దుల్కర్ సల్మాన్ అన్న యాడైన తర్వాత సినిమా ఎక్కడికో పోయింది అంతే. కాడు ఖచ్చితంగా ఇంకా నుంచి శ్రీకాంత్ గారిని మించిపోతాడంతే ఖచ్చితంగా. రోషన్ ఎవరంటే, రోషన్ ఎవరో అని అడిగితే శ్రీకాంత్ వాళ్ళ కొడుకు అని అనరు, రోషన్ తండ్రి శ్రీకాంత్ అంటారు అన్నమాట. ఆ లెవెల్లో స్టార్ అయిపోయినాడు అంతే. ఇంకా ఆ సినిమాలో రొమాంటిక్ సీన్లు అబ్బా అబ్బా అబ్బా, పాతకాలం అయినా కూడా ఏ రొమాన్స్ ఉందబ్బా, ఇది కదా రొమాన్స్ అంటే కావాల్సి ఇది. అప్పుడు సినిమా మాత్రం రొమాన్స్ వేరే లెవెల్ అయితే అదిరిపోయింది. అరే లేదన్నా అదిరిపోయిందా సినిమా. కానీ కానీ అతను రొమాన్స్ ఉందే ఉందే ఉందే. అదే నిజంగానే మరీ అంత పర్ఫార్మెన్స్ తక్కువ, మరీ అంత. ఇప్పుడు రోషన్ అంటే కరెక్టే, యాక్టింగ్ ఓకే, కానీ పర్ఫార్మెన్స్ పర్వాలేదు. జూనియర్ రుతిక్ రోషన్ సినిమా బాగుంది కానీ ఏంటంటే చూసా సాంగ్స్ కూడా సాంగ్స్ ఉన్నాయి కానీ మరి అంత చెప్పరా. చాలా బాగుంది, ఎక్కువ చేస్తాం. హీరో యాక్టింగ్ ప్రాణం పెట్టి చేసిండు. సినిమా కోసం సినిమా సూపర్ సినిమా మాత్రం. కానీ ఏంటంటే రొమాంటిక్ సీన్ పెట్టాలి, కావాలి, రొమాంటిక్ సీన్ కావాలి. చెప్పగరా ఈ సినిమా రొమాంటిక్ సినిమా చాలా ఇలాంటి ఫేక్ నాకుండా రివ్యూ నమ్మకండి. ఒకటే చెప్తా, సినిమాని నమ్ముకోరండి, మంచి మెసేజ్ ఉంది, సినిమాని కాపాడండి. ఇలాంటి ఫేక్ రివ్యూ కాదమ్మా. సినిమా ఏంటంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఒక్క మాట అన్న, హీరోతో పాటు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. రోషన్ యాక్టింగ్ కూడా ఏదో పర్లేదు. మన తెలంగాణ స్టైల్, ప్రొడక్షన్ డిజైన్ గానీ అంతా కూడా చాలా బాగుంది. కెమెరామెన్ గారు, ప్రొడక్షన్ డిజైనర్ అందరూ ఎవ్రీవన్ దే డిడ్ వెల్. థ్యాంక్ యూ. 100% దిస్ ఈస్ ఎ వెరీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. హీరోయిన్ కూడా చాలా బాగున్నారండి. ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె లుక్ కానీ అంతా చాలా బాగుంది. షీ డిడ్ వెరీ వెల్. ఓకే థ్యాంక్ యూ. పర్లే కొత్త హీరోయిన్ కాబట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మంచి మూవీ చేస్తారు. చాలా 100% how to connect how our India was saved by our soldiers, army, how they sacrificed their life. They excellently showed. We are very impressed, sir. Okay. And we are happy to show first acting చాలా బాగా చేశారు సార్, చాలా మెచ్యూర్డ్ గా అండ్ నాట్ ఏ లైక్ న్యూ యాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లా చాలా బాగా చేశారు. నా సీన్స్ నాకు చాలా ఫేవరెట్. నా సీన్స్ పక్కన పెడితే ఆల్ మై కో యాక్టర్స్ అసలు చింపేశారు. బైరన్పల్లి వారియర్స్ అందరూ వర్ ఆసమ్. అండ్ మీరు ఇప్పుడు ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది ఒక్కొక్కరు మన హైదరాబాద్ లో ఎంత కష్టపడ్డారో. ఇప్పుడే మీరు వెళ్ళి థియేటర్స్ లో ఛాంపియన్. చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ బికాజ్ ఇంత పెద్ద ఫిల్మ్ లో ఇంత పెద్ద పార్ట్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ మీరు రోషన్ ఆల్రెడీ చూసేయచ్చు ఆన్ బిగ్ స్క్రీన్. ఈజ్ ఆసమ్. కూర్చొని ఏం నమ్మకంతో కూర్చున్నాడో నాకు తెలియదు. ప్రదీప్ గారి డైరెక్షన్ లో వైజయంతి మూవీ సపోర్ట్ తోని 4 years నుంచి ఒకటే ప్రాజెక్ట్ పైన కూర్చొని లేదు ఈ సినిమాలో ఏదో ఉంది. మీరు చూసిండొచ్చు చాలా మంది, చాలా వరకు ఇట్లాంటి స్టోరీస్. కానీ ఒకటే కాన్సెప్ట్ పైన తీసుకుని దాన్ని డీప్ ఎమోషనల్ రైడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ ఎమోషన్ కూర్చున్న పబ్లిక్ ఫీల్ అవ్వడం అది మా లక్ అండి.
రోషన్ ఈజ్ అ నెక్స్ట్ సూపర్ స్టార్. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండస్ట్రీకే, ఫిలిం ఇండస్ట్రీకే ఖచ్చితంగా ఛాంపియన్, ఛాంపియన్. భయ్యా నాకు తెలిసి ఇట్టు కొట్టిపించారు కదా, 1 వీక్ ఆగండి, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. మరిగే రక్తంగానే ఉంటే నిజంగా తెలంగాణ యువత ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సినటువంటి చిత్రం ఇది. నిజం చెప్పాలంటే ఇది మేధావులు మెచ్చే చిత్రమైనా కూడా దీనిలో నిజం, యథార్థం అనేది ఉన్నది కాబట్టి మన తెలంగాణ, మన గత చరిత్రని మళ్ళీ 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 చూపిస్తారో లేదో తెలియదు కానీ అనిపిస్తుంది. ఏంటి మరో హృతిక్ రోషన్ అవుతాడా టాలీవుడ్ లో? కావాలంటే ఇప్పుడు కష్టపడాలి, అంటే తండ్రి పేరు నిలబడాలంటే కష్టపడాలి. ఎందుకంటే ఇలా ఛాంపియన్ మూవీ చూస్తుంటే మన రోషిని గారికి పెళ్లి సందర్భ తర్వాత అంటే మళ్ళా ఈ సినిమా సెకండ్ మూవీ అని థర్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మంచి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కార్వీలో ఆ మూవీలోనే వాడేది. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు హీరో గారు కూడా. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం చాలా బాగా తీసి ఛాంపియన్ మూవీ. మళ్ళా రోషిని గారు ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. కష్టపడ్డాడు సినిమాకి, చాలా ఫైట్స్ కానీ, డాన్స్ కానీ ప్రతిదీ చాలా బాగా చేసిండు. మన తెలుగు సంప్రదాయం అనేది ఒక మన తెలంగాణ లాంగ్వేజ్ అదొకటి బాగా పెట్టిండు మెసేజ్. అదొక డిఫరెంట్ గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు, చాలా బాగుంది మెసేజ్. ఎందుకంటే రజాకారులు అప్పట్లో ఎలా ఉండే, మన పేదవాళ్ళు ఎలా కొట్లాడిరు, రజాకారుతో ఫైట్ ఎలా చేసినాడు, ఒక మూవీ అని చెప్పొచ్చు. ఇది మంచి మూవీ, ఛాంపియన్. మన హీరోయిన్ గారు కూడా చాలా కష్టపడ్డారు. హీరోయిన్ కూడా చాలా బాగా. హీరోయిన్ సూపర్ అండి. హీరోయిన్ చాలా బాగా చేస్తారు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. నాకు మొత్తం మూవీ నచ్చింది. ఏంటంటే ఏం చెప్తాం, మొత్తం మూవీ నచ్చింది. సాంగ్స్ అవి ఒక కొత్త హీరో అంటే ఎవరు నమ్మరు, ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ బేస్ అయితే నిలబెడతారని మాకు నమ్మకం వచ్చింది. చాలా హీరోయిన్ క్యారెక్టర్ చాలా గ్లామర్ గా చూపెట్టారు, పల్లెటూరు అమ్మాయి లాగా చూపెట్టారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కువ స్క్రీన్ ప్లే ఇవ్వలేదు తనకి, బట్ చూపించినంత వరకు అయితే పోర్ట్రే మంచిగా చేశారు తనని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ జే మేరకు తనకి 100% మార్క్స్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా క్లైమాక్స్ లో కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది, బట్ పర్లేదు. ఓవరాల్ గా మనకి ఎలా అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మనకు, ఆ లాగ్ అనేది ఏం కనిపించదు అనమాట. మొత్తం ఓవరాల్ గా చెప్పాలనుకుంటే చాలా బాగుంది మనకి. నేను 3-4 టైమ్స్ అనుకున్నాను రోషన్ అనే పేరు తనకు కావాలని పెట్టాడు వాళ్ళ ఫాదర్ గారు, లేకపోతే అనుకోకుండా పెట్టారో తెలియదు కానీ హృతిక్ రోషన్ అంటే పర్ఫెక్ట్ అప్డేట్ అవుతారు అన్నమాట. తనకి డాన్స్ అవ్వచ్చు, తన ఐస్ అవ్వచ్చు, తన లుక్స్ అవ్వచ్చు, తన హెయిర్ స్టైల్, తన ఫిజిక్, ప్రతి ఒక్కటి హృతిక్ రోషన్ ని రిజెంబుల్ చేస్తాయి. రాజంలో ఒక డైలాగ్ అన్నాడు కదా, మా తెలుగు టాలీవుడ్ హృతిక్ రోషన్ ప్రభాస్ అని. ఆ మాట నేనేం అపోజ్ కాదు, 100% ప్రభాస్ నెంబర్ 1. కానీ ప్రభాస్ కి నెక్స్ట్ లెవెల్లో మన రోషన్ నిలబడతాడని మాత్రం నేను 100% చెప్పగలను. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెంచుకుంటాడు ఈ బేస్ తోటి. నా పర్సనల్ అయితే 10/10 ఇస్తానన్నా, 10/10 ఇస్తాను. ఎందుకంటే నెగిటివ్ లేవు అక్కడ. రోషన్ కి 100% సక్సెస్ తీసుకొస్తుంది. కొత్త వాళ్ళు ఏమంటారు కదా, నెపోటిజం అంటారు కదా, నెపోటిజం అనే భార్యని 100% బ్రేక్ చేస్తుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మిక్కీ జే మేయర్ కూడా తన సక్సెస్ లో ఈక్వల్ పార్ట్ లేదు. అంటే ఆ టైంలో 1947 లో ఒక విలేజ్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తే అది మిగతా వాళ్ళకి ఎలా కన్వే అయిపోయింది. సో ఆ బేస్ మీద మూవీ రన్ అయిపోయింది అనమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది సినిమాకి. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. థర్డ్ మూవీ, ఫోర్త్ మూవీ అంటే ఎవరు నమ్మరు, ఆల్మోస్ట్ ఒక సీనియర్ హీరో లెవెల్లో చేశాడు. సో డెఫినెట్లీ ఒక ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది రోషన్ కి. సినిమా 100% హిట్ అన్న. మనలాంటి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. కొంచెం రొటీన్ ఓల్డ్ మూవీ లాగా ఉంది, కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 10కి 10 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు మనకి రేటింగ్. మ్యూజిక్ చాలా బాగుంది. మిక్కీ జే మేయర్ కూడా తన 100% రోల్ ప్లే చేశాడు. సీతమ్మ సిరిమల చెట్టు అనే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తాడు కదా, కానీ కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళేసుకుని ప్యాట్రియాటిక్ చూపెట్టి చాలా బాగా అన్ని ఎలివేషన్స్ చూపెట్టాడు. ఇక్కడ క్లైమాక్స్ చాలా బాగుంది, కొద్దిగా లాగినట్టు అనిపించింది, కానీ స్టోరీ ఎలా ఉందన్నమాట. సో స్టోరీని అలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా హీరో గెలిచేస్తాడు, అది మ్యాటర్ కాదు. ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంది, లాగ్ ఏం లేదు, చాలా బాగుంది ఓవరాల్ గా. నేను దుల్కర్ ఉన్నాను అనుకోలేదు, బాగుంది. అండ్ నేను హీరోయిన్ గిరా 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 ఒక్క సాంగ్ చూడొచ్చు. అసలు మామూలు కొరియోగ్రఫీ అసలు చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరి సినిమా 2 సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది. హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు మరణం చేయరు కదా, అది హైలైట్ అన్నమాట. అలాగే హీరో గారు అవ్వచ్చు అన్న. అంటే ఒక లవ్ పరంగానే కాదు, రొమాంటిక్ మూవీ అనే కాదు, అన్ని కూడా మూవీస్ లో అన్ని ఉన్నాయి. చాలా బాగా మూవీ అయితే. మంచి భవిష్యత్తు ఉంటుందా? నెక్స్ట్ అవార్డు రావచ్చు పక్క రోషన్ కి. అవ్వచ్చు. శ్రీకాంత్ గారు
పేరు పక్క ఉంచుంటది అది. చాలా బాగుందండి, చాలా బాగుంది మూవీ మాత్రం చాలా బాగా అనుకునే దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. చాలా మంది టాలీవుడ్ ఆ నిజమే అది. హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది, రితిక్ రోషన్ సార్ లాగా ఉన్నారు సేమ్. బాగుందండి, చాలా బాగుంది. 5% 5/4 ఇవ్వచ్చు. అందరూ వస్తారు, అందరూ మన వాళ్ళు ఎవరు రావట్లేదు. పడుకోవడానికి ఇప్పుడే నభూతో భవిష్యత్ హీరో పేరు తెలుతులే. నభూతో భవిష్యత్ సినిమా అయితే చాలా 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 బాగుంది. 1,00,000 కోట్లు ఈ సినిమాకి 1,00,000 కోట్లు పక్కా 1,00,000 కోట్లు వచ్చింది. కానీ నభూతో భవిష్యత్ ఆ హీరో చూస్తుంటే ఏ సినిమా అయితే సూపర్ చాలా బాగుంది. 1,00,000 కోట్లే పక్క బరాబర్ రాసుకోండి, పక్క 1,00,000 కోట్లే. హీరోయిన్ మాత్రం కత్తిలా కొంత సూపర్ అబ్బా. డాన్సులు ఫైట్లు మాత్రం చాలా 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 బాగున్నాయి. 1,00,000 కోట్లు ఈ సినిమా అయితే 100 రోజులు ఈ సినిమా ఆడాల, అంత స్టైల్ వచ్చింది. నభూతో భవిష్యత్ అన్న నా భూతో భవిష్యత్ చాలా 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 బాగుంది. లుక్ అంతా చాలా 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 బాగుంది. శ్రీకాంత్ కొడుకు పక్కా 100% శ్రీకాంత్ కొడుకు పేరు నిలబెట్టాడు. మహానుభావుడైన దేవుడైనా అంతే, దేవుడైనా మా పక్క అవుతాడు. రామచరణ్ గారి సినిమాకి 1,00,000 కోట్లు దాటాడి. చాలా ఫైటింగ్ చేశారు. తాతకు కూడా 4-5 గుండ్లు తగిలాయి. రీసెంట్ గా 99 ఇయర్స్ బతికాడు తాత. రీసెంట్ గా చనిపోయాడు. అంటే చాలా మటుకు తీసుకొచ్చారు. రోషన్ బాబు కూడా మన దగ్గరకు వచ్చాడు, మన ఇంటికి వచ్చి కలుసుకుని ఈ స్టోరీ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్ ఇట్లంతా బైరాన్పల్లి చాలా బాగుందండి. స్క్రీన్ మీద చూడడం, నాకు రోషన్ బాబు చేయడం చాలా మంచిగా అనిపించింది. బాగుంది అని చెప్తున్నారు కదా, చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఊరు గురించి కూడా ఇక్కడ బాగా అంటే సినిమాలో తీయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా చేశారు? చాలా బాగా చేశారండి. బైరాన్పల్లిలో ఒక సీన్ అదే ఒక బుర్జు ఉంటది కదండి, ఆ ఒక సీన్ చేశారు. ఊరు నుంచి కూడా 4 బస్సెస్ పెట్టారు. అందరూ థియేటర్ కోసం వచ్చారు అన్నమాట. 3 బస్సులు వచ్చాయి, ఇప్పుడు ఇంకొక బస్ కూడా రావాలి. 11:30 షోకి అలాంటి ఏం లేవండి, అలాంటి చాలా బాగుంది. మా మూవీ గురించి, మా ఊరు గురించి, మా మూవీ గురించి చాలా ఎంకరేజింగ్ ఉంది. గుడ్ టు సీ. థ్యాంక్ యూ.